సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మీడియాతో మాట్లాడుతున్న సీనియర్ నాయకులు శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. తెలంగాణలో 3 రోజులు రిజిస్ట్రేషన్ల బంద్. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిన రైతు డిక్లరేషన్ లో అన్ని పంటలకు ఎంఎస్పీతో పాటు ఎంఎస్పీకి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ లో ప్రకటించారు. కానీ నేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? బోనస్ లేదు, ఆ కొనడం కూడా అన్ని పంటలను మద్దతు ధర కొనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు. కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం. అంటే రైతు డిక్లరేషన్ను రాహుల్ గాంధీ జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారు బొందపెట్టారు. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎంతన్నా వడ్లు పండించండి, పండించిందంతా కొంటాం అని ఈయన కూడా చెప్పాడు. రాహుల్ గాంధీ చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కేంద్రం చెప్పిందే కొంటాం, ఎంత కొనమంటే అంతే కొంటామన్నారు. ఒక్కసారి వారి మాటలు చూసిన తర్వాత నేను మిగతా విషయాల్లోకి వెళ్తాను. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరు సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించిన పంటలు ఎంత కొనమంటే గంతే కొంటాము అంటుండు. ఇవ్వ దాన్ని నువ్వెందుకు? రాష్ట్రం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? నీ రైతు డిక్లరేషన్ ఎందుకు? నిన్నేం చెప్పిండ్రు? మాది పేపర్లెస్ క్యాబినెట్ అని నిన్నేదో గొప్పగా చెప్పిండ్రు. మీది పేపర్లెస్ క్యాబినెటే కాదు, ఫెయిత్లెస్ క్యాబినెట్, విశ్వాసం లేని క్యాబినెట్, నమ్మకం లేని క్యాబినెట్, విశ్వాసఘాతక క్యాబినెట్ మీది. అంటే విశ్వాసఘాతకుడు అని ఎవరంటాం? నమ్మించి ద్రోహం చేసేవాడిని, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసేవాడిని విశ్వాసఘాతకుడు అంటుంటారు జనరల్గా. మీరు ఎన్నికల ముందు రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 బోనస్ అన్నారు. బోనస్ ఎగబెట్టేస్తే ఇప్పుడు ఆ మద్దతు ధర కూడా లేదు, మేం కొనమని చేతులెత్తేసారు. పంటల కొనుగోళ్లపై నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అంటే ఆనాడు ఎన్నికల ముందు మద్దతు ధరే కాదు, చివరి గింజ దాకా కొంటాం, 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడు బోనస్ లేదు, పంటలు కొనము, మాకు సంబంధం లేదు అని ఇవాళ రైతుల పట్ల నమ్మక ద్రోహాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీడియాతో మాట్లాడుతున్న సీనియర్ నాయకులు శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో బుగ్గపాడు గ్రామంలో ఉన్నటువంటి మెగా ఫుడ్ పార్క్ 2008లో శాంక్షన్ అయినటువంటి పరిస్థితి. అది దరిదాపు 203 ఎకరాలు రైతుల నుంచి ఫుడ్ పార్క్ యొక్క అవసరం నిమిత్తం సేకరించడం చేశారు. దీని ముఖ్య ఉద్దేశం రైతుల పంటలకి విలువ ఆధారిత పరిశ్రమలు, స్థానిక యువతకు ఉపాధి, వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాదు,
భారత ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీ అమలు చేస్తున్న మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ కింద ఇది ఆమోదం పొందింది. 5 ఫిబ్రవరి 2016న కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదంతో ప్రాజెక్టు వ్యయం 109,50,00,000. 109,59,00,000. కేంద్ర ప్రభుత్వం గ్రాంటు 49,79,00,000 ఇచ్చింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ భారీ ఆర్థిక సహాయం మేజర్ షేర్ అందించినటువంటి పరిస్థితి. నాబార్డు రుణాలు ఇవన్నీ కూడా అనుకుంటే స్టేట్ షేర్ తక్కువైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలు ఈ స్కీమ్ ద్వారా కోల్డ్ స్టోరేజు, వేర్ హౌజులు, ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబు, కామన్ ప్రాసెసింగ్ సెంటరు, కోల్డ్ చైను అండ్ యుటిలిటీసు, ప్రాసెసింగ్ మౌలిక వసతులు ఇట్లా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే మేజర్ భాగం కేంద్రం నిధులు కూడా రిలీజ్ చేసింది దాని షేర్ ప్రకారం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఈ భూములు సేకరించే బాధ్యత తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే TGIIC వీటి ద్వారా భూముల కేటాయింపు, ధర నిర్ణయం, పరిశ్రమల ఎంపిక, రిజిస్ట్రేషను, విద్యుత్తు, నీరు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధి. అయితే ఫుడ్ పార్క్లో మొక్కజొన్న పరిశ్రమ, మామిడి ప్రాసెసింగు, కొబ్బరి పీచు పరిశ్రమ వంటి యూనిట్లు వస్తాయని ప్రకటించడం. 2002లో ఈ ప్రాజెక్టు వేగవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులని వీళ్ళందరినీ కోరటం జరిగింది. ఈ రకంగా ఇప్పుడు 24-25 కొత్త పెట్టుబడులు ఆకర్షించడంలో తప్పులేదు. మేమేం పెట్టుబడులు రావద్దని చెప్పం. బట్ ఇక్కడ ఈ ప్రాజెక్టు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజా ఆరోపణలు అనేక అనుమానాలకు దారితీసే యొక్క పరిస్థితి. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నుంచి ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టు మీద ఒక FIRని 107/2026 దానిలో కృష్ణలంక CIని సోల్ అక్యూజ్డ్గా పెట్టి కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు రిజిస్టర్ చేయటం అనేది చాలా పెద్ద పోరాటం తర్వాత మాత్రమే జరిగింది. సూమోటివ్గా చేసినటువంటి కేసు రిజిస్టర్ కాదు ఇది. దానితో పాటు ఈ మొత్తం కథంతా రాష్ట్ర ప్రజానీకం గత కొన్ని రోజులుగా మీడియాలో చూస్తూ ఉన్నారు. ఇంకొక చిన్న విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ఇవాళ కేసు రిజిస్టర్ చేశారు. నిన్న సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి జరిగిన అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ మరుసటి రోజునే పోలీసు వారు బతికినాడాలో బామాలారో బెదిరించారో నాకు తెలియదు, కానీ విజయలక్ష్మి గారిని తీసుకువెళ్ళి ఒక FIR రాంచుకొని దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మరీ చెప్పారు. సంతోషం. బాధితులకి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు సార్? ఈ బాధితులకు న్యాయం ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి ఇది అన్యాయం అని చెప్పేంత వరకు ప్రభుత్వానికి కళ్ళు లేవా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయటం లేదా? ఎందుకు చేయలేదనేది ఇక్కడ ప్రశ్న. దీని మీద మీరు ఇంతకుముందు కూడా విన్నారు, చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గాదే సాయికృష్ణని మార్కాపురం నుంచి పట్టుకొచ్చి జైలుకు తీసుకురాలేదట. 2 రోజుల పాటు ఒక హోటల్లో పెట్టి అక్కడ చిత్రహింసలు చేశారు. చిత్రహింసలు చేసిన తర్వాత నాగరాజుకు అప్పచెప్పారు. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్ అని నమ్మి ముందు చెప్తున్నా నేను. ఒక నాగరాజు మీద నెట్టేస్తారా? నాగరాజు మీద నెట్టేసి కేసును క్లోజ్ చేయాలని FIR రిజిస్టర్ చేసి అయిపోయింది అనుకుంటున్నారు. అసలు ప్రారంభం ఇక్కడి నుంచే మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
తెలంగాణ వ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఇతర అనుబంధ ఆన్లైన్ సేవలు 3 రోజుల పాటు నిలిచిపోనున్నాయి. సర్వర్ల నిర్వహణ, అప్గ్రేడెడ్ పనుల కారణంగా జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత చేపడుతున్న ఈ కీలకమైన నిర్వహణ పనుల ద్వారా సర్వర్ల పనితీరును, భద్రతను మరింత మెరుగుపరచనున్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత వేగవంతమైన, సులభతరమైన సేవలు అందించడమే ఈ అప్గ్రేషన్ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ షట్ డౌన్ ను సెలవు దినాల్లో నిర్ణయించారు. జూన్ 26న మొహరం పబ్లిక్ హాలిడే, జూన్ 28న ఆదివారం కావడంతో కేవలం ఒకే ఒక్క పనిదినమైన జూన్ 27 శనివారం మాత్రమే సేవలపై ప్రభావం పడనుంది. ఇప్పటికే జూన్ 27వ తేదీ కోసం స్లాట్లు బుక్ చేసుకున్న వారికి వాటిని జూన్ 25వ తేదీకి మార్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్, ఆన్లైన్ పోర్టల్ పనిచేయవు. జూన్ 29వ తేదీ నుంచి సేవలు యథావిధిగా పునఃప్రారంభమవుతాయని, పౌరులు దీనికి అనుగుణంగా తమ పనులను ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏలూరు జిల్లా దెందులూరులో న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇడుపుగంటి శ్రీనివాస్ ఇంటిపై దాడికి తెగబడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇతరులపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజయనగరం జిల్లా శృంగవరపుకోట బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదులపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు, హత్యల తీరును నిరసిస్తూ శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దౌర్జన్యకారులకు వత్తాసు పలికే విధంగా ఉండరాదని హితవు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లు సత్యాజీ ఆధ్వర్యంలో న్యాయమూర్తికి వినతి పత్రం అందజేశారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేయాలి. 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 రైట్, పేరు చెప్పండి. భారత చెప్పండి. పేరు కొంచెం. అది ఎస్కోట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మా బార్ అసోసియేషన్ తరఫున ఈ రోజేమో నిరసన కార్యక్రమం చేసాం. అడ్వకేట్స్ మీద దాడి చేయటం వల్ల దానికి నిరసనగా ఇలాంటి కూడా ఇకపై జరగకూడదని ఉద్దేశం మీద మేము నెల్లూరు అడ్వకేటు ఈ శ్రీనివాసరావు గారు, నెల్లూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అక్కడ ఏలూరు తర్వాత అక్కడ ఈ శ్రీనివాసరావు గారు సీనియర్ అడ్వకేటు, టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి న్యాయవాది మీద ఈ ఎమ్మెల్యే, దెందులూరు ఎమ్మెల్యే దౌర్జన్యంగా ఇంటి మీదకి వెళ్ళి, ఇంటి లోపలికి వెళ్ళి దౌర్జన్యం చేసి తర్వాత ఆయనే న్యాయవాది మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం వల్ల న్యాయవాది ముద్దాయిగా అవటం వల్ల తర్వాత న్యాయవాది ఎమ్మెల్యే మీద రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ న్యాయవాది ఇచ్చిన రిపోర్ట్ పక్కన పెట్టి తర్వాత న్యాయవాదిని తీసుకొని వెళ్ళి కోర్టుకి తీసుకెళ్లే పరిస్థితి వరకు వచ్చిందని, లీగల్ సెల్ అయినప్పటికీ కూడా నువ్వు ఏ లీగల్ సెల్ న్యాయవాది అయినప్పటికీ మాకు అనవసరమని పోలీసులు చెప్పటం వల్ల ఈరోజు న్యాయవాది వృత్తికి కానీ న్యాయవాదికి కానీ గౌరవం లేని ఈ పరిస్థితిలో న్యాయవాది ప్రొటెక్షన్ యాక్ట్ తెమ్మనమని, ఇమ్మనమని, కోర్టులోకి తెమ్మని మేము అనేక సార్లు అనేక పర్యాలు మేము మనం చేసినప్పటికీ, ధర్నా చేసినప్పటికీ ఈరోజు కోర్టులో లేకుండా న్యాయవాదులు ముద్దాయిలుగా చేస్తూ న్యాయవాది తప్పు లేనప్పటికీ కూడా ఏ ఫిర్యాదు వచ్చినప్పటికీ న్యాయవాదులని చిన్న చూసి వాళ్ళని తర్వాత ఎఫ్ఐఆర్లో బుక్ చేసి కోర్టుకి తీసుకెళ్ళడం, తర్వాత ఈ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, అవమానపరచడం, నువ్వే న్యాయవాది అని స్టేషన్కి రావడం, న్యాయవాదికి వచ్చే హక్కు ఉంది, న్యాయవాది ముద్దాయితో మాట్లాడే హక్కు ఉంది, అయినప్పటికీ కూడా చాలా చిన్న చూపు చూస్తూ న్యాయవాది వృత్తినే చిన్న చూపు చూస్తూ న్యాయవాదులు కూడా గౌరవం లేకుండా అగౌరవం చేస్తూ నాకు ఎదురు తిరిగితే ఎవరైనా ఒకటే అని చెప్పి పోలీసులు దౌర్జన్యం చేస్తూ అనేక విధాలుగా నానా హింసలు పెడుతున్న ఈ న్యాయవాదుల్ని ఈ రక్షణకి సంబంధించి న్యాయవాద రక్షణ చట్టం వెంటనే అమలు చేసి న్యాయవాదులకి న్యాయం చేయవలసిందిగా న్యాయవాదుల తరఫున బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను.
లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని బాగ్లింగంపల్లి డివిజన్ లో ఉన్న సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్లో విద్యార్థులకు పాఠశాల బూట్లను పంపిణీ చేశారు. టీపీసీసీ లింగ్విస్టిక్ మైనారిటీ సెల్ చైర్మన్ రాజేష్ కుమార్ అగర్వాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన విద్యార్థులకు బూట్లను అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ దేశానికి రాహుల్ గాంధీ సేవలు ఎంతో అవసరమని, ప్రజా సమస్యలపై ఆయన నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. 2029లో రాహుల్ గాంధీ భారత ప్రధాని అవుతారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిలబడా సార్ ఫోటో తీసుకో దగ్గర ఫోటో సార్ 1 సెకండ్ ప్లీజ్. సార్ 1 సెకండ్ సార్. రాకేష్ సార్ ఇవాళ రాహుల్ గాంధీ గారిది బర్త్డే అండి, 56th బర్త్డే ఈరోజు. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్. సో ఆయనకు మేము బాగ్లింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తల తరపు నుంచి బర్త్డే విషెస్ చెప్తున్నాం. ఇంకొకటి మా రిక్వెస్ట్ ఆల్ బాగ్లింగంపల్లి లీడర్స్ ఏముందంటే ఆలోచన, 2029 ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు భారత ప్రధానమంత్రి కావాలి. సో ఈ కార్యక్రమం అన్నీ చేయడం, ఆయన బర్త్డే అయినా సరే, ఏ ఫంక్షన్ ఉన్నా సరే ప్రతి వీధిలో చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ కావాలని చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రతి వీధిలో చేరాలని చేస్తున్నాం. సో మీరు కూడా మా దగ్గర ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, ఈ ఇంటర్వ్యూని కూడా ప్రసారం చేయండి. వన్స్ అగైన్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ లీడర్ రాహుల్ గాంధీజీ. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సేన ఆధ్వర్యంలో తెలంగాణ నిరుద్యోగ యువత తరపున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సేన అధ్యక్షుడు టీకే శివప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని రాహుల్ గాంధీ పలుమార్లు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు కనిపించడం లేదని విమర్శించారు. నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, గతంలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలను సేకరించి బర్త్డే గిఫ్ట్ గా హార్డ్ డిస్క్ రూపంలో పంపిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ యువత కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి ఓట్లు వేసిందని, ఇప్పుడు ఆ హామీలను అమలు చేసే బాధ్యత పార్టీ నాయకత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి సమగ్ర జాబ్ క్యాలెండర్ ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవీన్ గౌడ్, పవన్, రామ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా నిరసనగా ఆయనకు హ్యాపీ బర్త్డే చెప్తా ఉన్నాము. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మేము తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఆనాడు నిరుద్యోగ యువతతోటి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిర్రు. ఈ విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పేసి మేము ఇలా తెలంగాణ నిరుద్యోగ యువత అంతా కూడా అనుకుంటా ఉన్నాము. అందుకోసమే మీరు ఎన్నికల్లో నిరుద్యోగులకు వివిధ సందర్భాల్లో ఎక్కడెక్కడ ఏమి హామీ ఇచ్చారో ఆ హామీలు మొత్తము ఆ 6 గ్యారంటీల అబద్ధాల హార్డ్ తీసుకుని ఇలా మీ పుట్టినరోజు సందర్భంగా ఇలా మీకు గిఫ్ట్ పంపుతా ఉన్నాం. ఇది
ఇందులో మీరు ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఏమి హామీ ఇచ్చిరో ఒక్కసారి హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి చూడండి. అప్పుడైనా మీకు జ్ఞాపకం వస్తుందని చెప్పేసి మా యొక్క ఆవేదన. ఎందుకోసమంటే ఆనాడు ఎన్నికల్లో తెలంగాణ నిరుద్యోగ యువత అంతా మీ పార్టీకి ఓట్లేసింది, మిమ్మల్ని చూసి ఓట్లేసినాం, మీ కుటుంబాన్ని చూసి ఓట్లేసినాం. కానీ ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న మంత్రులను చూసి ఓట్లేయలేదు. మా మీద మీకు అపారమైన నమ్మకం ఉన్నది, మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. రాహుల్ గాంధీ గారు మీ పుట్టినరోజు నాడైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మీడియాతో మాట్లాడుతున్న సీనియర్ నాయకులు శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. తెలంగాణలో 3 రోజులు రిజిస్ట్రేషన్ల బంద్. బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.